హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను వడియాల కూర చేస్తున్నాను. ఇంట్లో చేసుకున్న వడియాలైతే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్లో వడియాలైతే వేపేసాను. అంటే నేను చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేశాను అనమాట. స్విమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసాను. టమాటా కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇంకా మనం వేయించుకొని పెట్టుకున్న వడియాలు కూడా వేసేసాను అనమాట. వేసేసి బాగా కలిపేసుకోవాలి. కర్రీలో బాగా వడియాలు కలిసిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes లో మనం దాంట్లో వాటర్ వేసేసుకోవచ్చు. మనం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, అప్పుడు వడియాల పులుసు అయింది. సో నేనైతే పులుసు చేయట్లేదు ప్రెసెంట్, కళ్యాణ్కి ఇష్టం ఉండదు అంతగా. సో అందుకని నార్మల్గా వాటర్ వేసేసుకున్నాను. సో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్